ఏప్రిల్ 14 నుంచి 28 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ 14వ తేదీ ఇక్కడ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా 15వ తేదీ కూడలి ప్రాంతాలు, 14వ తేదీన ఇక్కడ ముఖ్య అతిథి జిల్లా జడ్జి గారిని ఆహ్వానించి కరపత్రాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకి అవేర్నెస్ కల్పించి అక్కడ విన్యాసాలు చేసి ప్రజలకి అవేర్నెస్ కల్పించడం. బస్ స్టాండ్ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే వారికి అవేర్నెస్ కల్పించడం అనేది ముఖ్యంగా అక్కడ మహిళలు వంట ఇంట్లో అన్నం చేయబడుతుంది అనే ఉద్దేశంతోనే మా ఇప్పుడు దీనికి కార్తీక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మా జిల్లా అధికారి సపోర్ట్తో ఈ కార్యక్రమంలో మేము అన్ని పాల్గొంటూ మొత్తం వీధి వీధిని అందరూ తెరపత్రూ ఉన్నాం. పాంప్లెట్స్ కూడా పంచుతున్నాము. ఒకటి కూడలి ప్రాంతంలో వర్క్షాప్స్ కల్పిస్తున్నాము. ఎక్కడ అంటే రైల్వే ప్రసారాల దగ్గర కానీ ఇంకా ఒక కార్యక్రమం ఉంటుంది. వర్క్షాప్లో భాగంగా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వచ్చారు. మీరు కాలేజ్ స్టూడెంట్స్ గారికి, డిప్యూటీ ఏపీఎఫ్ఓ భీమయ్య గారికి, మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏదైతే మనం కలిసామో దీని ప్రధాన ఉద్దేశం వచ్చి అవేర్నెస్. ఏంటి సార్ ఈ అవేర్నెస్ అంటే, ముందుగా ఏ సిచ్యువేషన్ అయినా ఏ సందర్భాన్నైనా ముందుగా మనం చూడాలి. అప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవుతామో తెలుస్తుంది. ఈ వారోత్సవాల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నారు దాని మెయిన్ ఉద్దేశం వచ్చి ఎప్పుడైనా మనకు ఇలాంటి సిచ్యువేషన్ మనం బయటపడితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. సార్ ఏంటి సార్ ఎందుకు జరుగుతాయని అడుగుతారు అనమాట. యాక్సిడెంట్ అంటాం దీన్ని. యాక్సిడెంట్ అంటే మనం తెలియకుండా రోడ్డు మీద 2 బైకులు వెళ్ళి గుద్దుకుంటాయి అంటే మనం ముందుగా కనుక్కోలేదు, మన ముందు జరిగింది అది, దాన్ని యాక్సిడెంట్గా భావిస్తాం. అంటే మళ్ళీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, అది వేరు. యాక్సిడెంట్ అనేది మనకు తెలియకుండా జరుగుతుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అంటే మనం దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలనేది. ఈరోజు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇక్కడ సార్ వాళ్ళు వాడే ప్రతి వస్తువు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించేది. దీంతో పాటు ఇంకా వేరే కూడా కొన్ని ఉన్నాయి. దానిలో వేరే డిజాస్టర్స్ ఉన్నప్పుడు అవి వాడతాం. ఈ ఉద్దేశం కూడా మీరు చూడాలని, అంటే నెక్స్ట్ ఏమన్నా జరిగినప్పుడు ఎప్పుడైనా ఎలా మీరు ఒక సమాజంలో ఉన్న వ్యక్తిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారనేదే మెయిన్ ఉద్దేశం. దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పర్టికులర్ ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్స్ చెప్తారు. సినిమా డేటాలో బోర్డు రాసుంటారు ఎగ్జిట్, ఆ దాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే మనం దాన్ని చూపిస్తారు. మనం ఎక్కడైతే ప్రమాదం జరిగినప్పుడు కానీ మనం బయటికి వెళ్ళాలి, వెళ్ళాలి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పుష్పాలలాగా కలకలలాడుతున్నారు. అంతా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, ఫ్లవర్స్ లాగా కనబడుతున్నారు. సో ఈరోజు గత వారం రోజుల నుంచి మనం చేసుకుంటున్న ప్రోగ్రామ్స్ గురించి అందరూ కూడా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ ఉదయకొండ దగ్గర ఒక హోటల్లో అగ్ని ప్రమాదం జరిగి సిలిండర్ పేలి ఒక అమ్మాయి చనిపోయింది. తెలుసా మీకు? పేపర్లో విన్నారా? పేపర్లో చూసారా? మరి చూసారా? అగ్ని ప్రమాదం, సిలిండర్ పట్ల కానీ అగ్ని ప్రమాదాల పట్ల కానీ మనం జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలు పోతాయి. మరి దాని పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పి ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేది ఏప్రిల్ 14 నుంచి 28 వరకు నిర్వహించడం జరిగింది. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వర్తించడం జరిగింది. సో దీని నేపథ్యం ఏంటంటే 1944 సంవత్సరం, అంటే మనకి స్వతంత్రం రాక మునుపు బ్రిటిష్ వారి రూల్లో ఉన్నప్పుడు మనకు అన్ని మనకు కావాల్సినటువంటి అమ్యునేషన్, బాంబ్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ దేశం నుంచి మనకి వచ్చేవి. అదేవిధంగా ఒక ఓడలో ఆ రోజు స్ట్రైక్ ఫోర్ట్ అనేటువంటి ఒక ఓడలో అమ్యునేషన్, 1000 టన్నుల అమ్యునేషన్ ని ఓడలో తీసుకుని స్ట్రైక్ ఫోర్ట్ అనే దాంట్లో తీసుకుని వస్తున్నారు. అప్పటికి ఇంకా మన పాకిస్తాన్ ఇది ఫామ్ కాలేదు, ఓన్లీ ఇండియా, అఖండ భారతం ఉండేది.
అప్పుడు మొదటగా కరాచీ వస్తుంది మన దగ్గర యూరోప్ కంట్రీస్ కి. అక్కడ కరాచీలో కొంత అమ్యునేషన్ దింపడం జరిగింది. దాంట్లో అక్కడ స్పేస్, అక్కడ ఆ ఓడలో కొంత స్పేస్ ఏర్పడడం వల్ల దాంట్లోకి మళ్ళీ ఇండియాకి ఇంకొక ప్రాంతానికి ఇంకొంత ఏమైనా సరుకులు ఇక్కడ వేసుకుందామని చెప్పి అదొక రాంగ్ డెసిషన్. అయినా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ కాటన్ పేల్స్ లాంటివి ఇంకా ప్రొవిజన్స్ లాంటివి అక్కడ లోడ్ చేయడం జరిగింది. సో అమ్యునేషన్ తో ఉన్నటువంటి ఓడలో ఇలాంటివి వేస్తే వేరే ప్రమాదానికి లీడ్ అవుతుందనేది జస్ట్ అక్కడ మనిషి అజాగ్రత్త వల్ల అది తెలియదు వాళ్ళకి, అప్పుడు ఏం జరుగుతుందనే తెలియదు. అది అలాగే మళ్ళీ ఒక 2-3 రోజులు ప్రయాణం చేసి ముంబైకి వచ్చింది. ముంబైకి వచ్చిన తర్వాత అక్కడ మామూలుగా మీకు అందరికి తెలుసు ఓడరేవుల్లో ఎట్లా పడితే అట్లా ఓడల్ని పార్క్ చేయలేరు. దానికి ఒక కోడ్ ఉంటుంది. ఇప్పుడు మన ఆర్టీసీ బస్సులో అనంతపురం నుంచి కదిరి వెళ్లే మార్గం బస్సులు ఈ దీంట్లో ప్లాట్ఫామ్ లో వస్తాయి, లేదా తాడిపత్రి ఇక్కడ వస్తాయి, తిరుపతికి ఇక్కడ వస్తాయి, బెంగళూరు ఇక్కడ వస్తాయి, హైదరాబాద్ ఉంటుంది కదా. అలాగా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ అనేది అమ్యునేషన్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఓడలకి అక్కడ పార్క్ చేసుకోవడానికి అనుమతి లేదు. అయినా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు తన అపరిమిత అధికారాలను ఉపయోగించుకుని ఆ ముంబై ఓడరేవులో దాన్ని పార్క్ చేసి అన్లోడ్ చేస్తామని చెప్పి పార్క్ చేశారు. సో ఏప్రిల్ 14 నాడు ఏమైంది మీకు అందరూ తెలుసు. సమ్మర్ ఎట్లా ఉంది, ఇప్పుడు మనకి ఎండలు ఎట్లా ఉన్నాయి, అందరూ చదువు చూసుకుంటున్నారా? ఉత్తర వస్తుంది. సో ముంబై ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సముద్రం దగ్గర కదా. సముద్రం దగ్గర ఉంటే హ్యూమిడిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఉక్కబోసి ఎక్కువ ఎండలు ఉంటాయి. ఆ ఎండల్లో ఓపెన్ లో ఉన్నప్పుడు ఆ కాటన్ బెల్స్ లో ఎక్కడ చిన్నగా ఒక చిన్న అగ్ని రవ్వ అంటుకొని చిన్న ప్రమాదం 14వ తారీఖు 9 గంటల ప్రాంతంలో చిన్న జరిగింది. అది గమనించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆర్పేశారు. అయినా ఇంకైనా వచ్చిందని ఫైర్ సర్వీస్ ని పిలిచారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ముంబైలో దాదాపు 10-12 స్టేషన్స్ ఉంటాయి. వాటిని ఫస్ట్ కొంతమంది నియర్ బై వాళ్ళని పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు అక్కడ కొంత ఫైర్ స్ప్రెడ్ అయ్యి 1 గంట ప్రాంతానికి కొంచెం వేలుళ్ళు జరిగింది. అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది నియర్ బై ఫైర్ స్టేషన్స్ ఆపారు. కంట్రోల్ అయిపోతుందిలే అని అనుకున్నారు. కానీ నార్మల్ గానే ఉన్నారు అందరూ. చుట్టూ జనాలు మామూలుగా ఓడరేవు అంటే ఎలా ఉంటుంది, వేల మంది జనాలు ఉంటారు. బస్ స్టాండ్ లోనే 100 మంది ఉంటారు. ఓడరేవులు ఎంతమంది ఉంటారు? అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే ఇతర సిబ్బంది కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా అక్కడ నార్మల్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలియదు వాళ్ళు. సో 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అమ్యునేషన్ సైకిల్ ఫోర్ట్ అనేది ఆ వేల టన్నుల అమ్యునేషన్ బాంబ్స్, అమ్యునేషన్ అంటే ఏంటి బాంబులు పేలిపోయినప్పుడు ఆ ఓడతో పాటుగా పైకి అలాగే ఆ చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా పైకి వెళ్ళిపోయారు. 10 రోజుల పైనే పైకి వెళ్ళిపోయారు. 10 రోజుల కిందికి రాలా, అటు పైకి వెళ్ళిపోయారు. సో అక్కడ చుట్టూరా దాదాపుగా 2-3 కిలోమీటర్ల పరిధిలో అంతా కూడా భూమి కనిపించేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షతగాతులు అయిపోయినారు. 66 మంది ఫైర్ చేస్తున్నారు. అక్కడ ఒక 10-15 ఫైర్ స్టేషన్ అక్కడ పనిచేస్తున్నారు. 300 పైచులకు పబ్లిక్ చనిపోయారు. ఇది ఓన్లీ నోటీస్ చేసిన సిబ్బంది సంఖ్య మాత్రమే. దీనికి మించి 100ల సంఖ్యలో అక్కడ చనిపోవడం జరిగింది. కానీ గుర్తించాల, ఇప్పటికి కూడా ట్రేస్ అవుట్ కాల. సో మరి వాళ్ళని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1968 సంవత్సరంలో మనకి ఏప్రిల్ మే మాసాల్లో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఈ మాసాల్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్ కి మనం అవేర్నెస్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్స్ తగ్గించిన వాళ్ళు అవుతాము, ఫైర్ లాస్ ని తగ్గించిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఒక కార్యక్రమం డిజైన్ చేసి వివిధ ప్రెమిసెస్ లో, స్కూల్స్ లోనైతేనేమి, హాస్పిటల్స్ లోనైతేనేమి, ఇండస్ట్రీస్ లో, పెట్రోల్ బంక్స్, అపార్ట్మెంట్స్, ఇట్లా అన్ని కవర్ అయ్యేట్టుగా ఒక 7 days ప్రోగ్రామ్ డిజైన్ చేసి భారతదేశ వ్యాప్తంగా కూడా మనం చేయడం జరిగింది. అందులో భాగంగా మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో కూడా చేయడం జరిగింది. దీంట్లో విరివిగా పబ్లిక్ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అమ్మాయిలు చాలా రెస్పాండ్ అయ్యి మీరే ముందుకు వచ్చారంటే చాలా సంతోషం.
చేసుకుంటూ పోతాం కదా. మీకు డౌట్ ఉండేది అడగండి. లైఫ్ జాకెట్స్ బాగా తాగండి. Gracias.